ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణకు వందనాలు. నీ కుమారుడి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మమ్మల్ని కడిగి ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో మేము మిమ్మల్ని ప్రేమింపకయే మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, నీకు వందనాలు. నీ కుమారుడు ద్వారా మమ్మల్ని బ్రతికించారు, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాప్రేమ చేత మమ్మల్ని మీరు ఆదరించినందుకు నీకు వందనాలు. నీ కృప చేత మమ్మల్ని సంరక్షించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షేమంగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచినటువంటి 6 నెలలు కూడా నీ కృపలో భద్రపరిచి మా యొక్క జీవితాల్లో మరొక నూతనమైనటువంటి నెలను, ఈ మొదటి పునరుద్ధాన దినమును మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ ఘనమైన నామాన్ని కీర్తనల ద్వారా మహింపరచడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరొకసారి నీ పాద సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నీ వాక్యమును తండ్రి మాకు అనుగ్రహించండి. మేము బ్రతుకున్నది రొట్టె వలన మాత్రము కాదు, నీ నోట నుండి వచ్చు జీవపు మాటల వల్ల మాత్రమే మేము బ్రతకగలము తండ్రి. ఆత్మలో మేము బ్రతికితి తండ్రి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించులాగున జీవం కలిగినటువంటి మాటల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ పక్షముగా నిలవబడుచుండగా నన్ను మరుగు చేయండి, నా మాటను దూరపరచండి. నీ మాట నా యందు ఉంచి కూడి ఉన్న అందరితో కూడా మీరు మాట్లాడండి. మీరు మాతో మాట్లాడిన యెడల మాకు మేలు, మేము బ్రతుకుతాం తండ్రి. నీ మాటే బ్రతికించేది తండ్రి. నీ మాట అద్దము లాంటిది, మా జీవితాలను మాకు చూపించేది నీ మాట అయి ఉన్నది తండ్రి. ఆ మాట చేత మాతో ముచ్చటించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మేము మరింతగా నీలో నాటబడి తండ్రి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మేము ఫలించే వారిగా ఉండులాగున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. నీ మాటను అర్థం చేసుకుంటకు దాని ప్రకారమే మేము నడవగలటకు సహాయం చేయండి. వినువారమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారము ప్రవర్తించగలుగుటకు కూడా మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి తండ్రి. నీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. నీ ఆత్మ చేత మాతో ముచ్చటించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ వాక్య పరిచయను మీ చేతులకు అప్పగిస్తూ నీ పక్షంగా నిలవబడుతున్న నన్ను, ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ, మాటలు వినిచున్న అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి గడిచినటువంటి 6 నెలలు కూడా తన కృపలో భద్రపరిచి ఈ భయంకరమైనటువంటి 2020వ సంవత్సరంలో మరి ఒక నూతనమైనటువంటి నెలను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధాన దినమందు దేవుడు మనకి అనుగ్రహించిన ఈ విలువైనటువంటి సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా మరి దేవుని యొక్క సంగతులను తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, మనందరి గురి దేని వైపు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు. మన విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ జీవితం అనే పందాన్ని ఓపికతో కొనసాగించమని, మన గురి ఆయనై ఉన్నాడని అపోస్తులైన పౌలు ద్వారా మరి దేవుడు మన గురి మనము ఎవరి వైపు చూడాలన్న సంగతిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే మన యొక్క గమ్యస్థానం ఎక్కడ, మన యొక్క పౌరస్థితి ఎక్కడ అన్నప్పుడు అది పరలోకము అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగాం. అంటే మనం ఈ లోకములో మరి యాత్రికులము, ప్రయాణికులము. ఈ లోకము మనది కాదు, మన లోకము పరలోకము. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది కనుక ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పౌరస్థితిని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ పౌరస్థితిలోనికి, ఆ పరలోకంలోనికి మనలను నడిపించగలిగిన వాడు, మనల్ని తీసుకువెళ్ళగలిగిన వాడు ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు, గురి వైపు చూచుచు ఆ పరలోక రాజ్యము కొరకు మన విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క పునరుద్ధాన దినమందు మరి
మనం ఆలోచించబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే, పరలోక రాజ్యమునకు చేరిన తర్వాత మనము చేయవలసినటువంటి పని ఏమిటి? పరలోక రాజ్యంనకు చేరిన తర్వాత మనము చేయవలసిన పని ఏమిటి? అక్కడ ఏ పని చేస్తుంటాం? ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి పనులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి పనులు ఉన్నాయి. శరీర సంబంధంగా బ్రతకటానికి ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. తినటానికి, మరి బ్రతకటానికి, త్రాగటానికి, మరి కట్టుకుంటానికి, బట్టల కోసం, ఇంకా శరీర సంబంధమైన అవసరతల కొరకు అనేకమైనటువంటి పనులు మనం కొనసాగిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, అంటే పరలోక పౌరసత్వాన్ని మనం పొందట కొరకు కూడా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. వారి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి మరి అనేకులు ఆత్మ సంబంధమైనటువంటి పనులు జరిగిస్తూ ఉన్నారు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానం చేయటం, మరి ఆ రీతిగానే మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా ఈ లోకంలో ధర్మకార్యాలు, నీతి కార్యాలు, సత్క్రియలు జరిగించటం, మరి అదే రీతిగానే మరి సాధ్యమైతే మనకు దేవుడిచ్చినటువంటి తలాంతు ఉన్నట్లయితే, మనకు సామర్థ్యం ఉన్నట్లయితే, మనము దేవుడి యొక్క పని చేయుట కొరకు ఆశపడినట్లయితే దేవుడు మరి తన మాట చేతే కానీ, మరి పాటల ద్వారానే కానీ, మరి ఏదో ఒక రకంగా దేవుడు తన పరిచర్యను జరిగించుట కొరకు మరి ఈ లోకంలో మనల్ని వాడుకుంటున్నాడు. ఆ రీతిగానే మనం అనేకమైనటువంటి పనులలో నిమగ్నమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు శరీర సంబంధంగా బ్రతకటానికి మనం కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. అయితే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏ పని ఉంటుంది అక్కడ అనేటువంటి విషయాన్ని ఈరోజు ఆలోచన చేయడానికి కోసం మరి ఈ మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలను తెలుసుకున్నట్టు కొరకు మరి పరలోకమును గురించినటువంటి కొన్ని సంగతులను తెలుసుకొని మరి ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏమి చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి తెలుసుకుని ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత చేయబోతున్నటువంటి పనిని ఈ భూమి మీద ఉండగానే ప్రాక్టీస్, సాధనం చేయాలి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత చేసే పనికి భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలి? సాధనం చేయటం మనం ఇప్పటి నుంచే ఆరంభించాలి. మరి ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అన్న సంగతిని తెలుసుకున్నట కొరకు పరలోకమును గురించినటువంటి కొన్ని సంగతులు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మరి పరలోకమునకు ఎవరైనా ఎక్కి వెళ్ళారా? పరలోకం ఎక్కడ ఉంటుంది అన్న సంగతిని గురించి ఇంతకు ముందు మనం విని ఉన్నాం అనేక సందర్భాలలో. పరలోకం అనేటువంటిది భూమికి పైగా ఉన్నది, ఆకాశ మండలము పైగా ఉన్నటువంటిదే పరలోకం అని మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాం. ఆ పరలోకంలో మరి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఉంటారన్న సంగతిని, మరి అంతేకాకుండా దేవాది దేవుని సన్నిధిలో కోట్ల కొలది దేవదూతలు, 9 జీవులు, 24 పెద్దలు, ఈ రీతిగా మరి అనేకమైనటువంటి దేవదూతలు పరలోకంలో ఉంటారు అన్న సంగతిని మనం ఇంతకు ముందు లేఖన భాగాల్లో మనం చదివి ఉన్నాం, అనేక సందర్భాల్లో మనం విని ఉన్నాం. ఇప్పుడు పరలోకానికి ఈ భూమి మీద నుంచి ఎవరైనా ఎక్కి వెళ్ళారా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తప్ప మరెవ్వరూ కూడా పరలోకమునకు ఎక్కిపోలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే ఇక్కడ దావీదుని ఎందుకు తెలియజేస్తున్నారు? దావీదుని ఎందుకు చెప్తున్నారు అంటే, దావీదు ఎక్కిపోలేదంటే మిగిలినటువంటి వాళ్ళు పరలోకానికి ఎక్కిపోయారనా దాని ఉద్దేశం అది కాదు. దావీదుని ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే, దావీదు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి దేవుడు ప్రవచించాడు కనుక ఆ యొక్క లేఖన భాగాలను గుర్తు చేయడం కొరకు దావీదు ఏమి చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దావీదు చెప్పినటువంటి విషయము దావీదు తన కొరకు చెప్పలేదు, కానీ రాబోతున్నటువంటి మెస్సియా గురించి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు అన్నటువంటి ఒక సంగతిని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమయ్యాడు, పరలోకమునకు వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం కొరకు దావీదు చెప్పినటువంటి సంఘటన గుర్తు చేస్తూ, దావీదు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక దావీదు మాత్రమే కాదు కానీ ఇప్పటి వరకు ఆదాము
మొదటి మానవుడైతే ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఈ భూమి మీద పుట్టి చనిపోయారో, ఇందులో ఎంతమంది దేవునికి ఇష్టలుగా దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించి ఉన్నారో వారందరూ చనిపోయిన తర్వాత పరలోకమునకు వాళ్ళు వెళ్ళలేదు. దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు, దేవుని నీతిని నెరవేర్చినటువంటి వారు, దేవుని చిత్తమును గైకొన్నటువంటి వారు, దేవుని కొరకు తన జీవితాలను అర్పణ చేసుకున్నటువంటి వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారన్నటువంటి సంగతిని ఇంతకు ముందు మనం ఆలోచన చేసి ఉన్నాం. వాళ్ళు మృతుల లోకానికి వెళ్ళారు. మృతుల లోకానికే మరొక పేరు ఏమిటి అంటే పాతాళమని. ఆ పాతాళ లోకంలో 3 భాగాలు ఉన్నాయని, అందులో ఒకటి పరదైసు. ఆ పరదైసునే మరి దేనితో పోల్చి చెప్పారు అంటే అబ్రహాము యొక్క రొమ్మున. అబ్రహాము రొమ్మున అనుకున్నారు అంటే అది పరదేశు అనేటువంటి విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే అబ్రహామును ఎందుకు అక్కడ మెన్షన్ చేస్తున్నారు అంటే మళ్ళీ అక్కడ ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ కూడా అబ్రహామును నమ్ముతారు, అబ్రహాము యొక్క కుమారులని పిలువబడతారు కనుక ఆ అబ్రహాము చేత ఇశ్రాయేల్ అయినటువంటి వారికి మరి జ్ఞానోపదేశం చేయాలి, బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అబ్రహామును అక్కడ సంబోధించడం జరిగింది. కాబట్టి అబ్రహాము రొమ్మున అనగా పరదేశంలోనికి వెళ్ళారు. ఆ పరదేశంలో వాళ్ళందరూ కూడా నెమ్మది కలిగినటువంటి స్థలంలో ఉన్నారు అన్నటువంటి విషయాలను ఇంతకు ముందు మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి ఎవరూ కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. ఎవరూ కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. మొట్టమొదటి మానవుడు, ఈ భూమి మీద చనిపోయినటువంటి మొట్టమొదటి మానవుడు హేబేలు. ఆ హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో వాళ్ళెవ్వరూ కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. పరలోకానికి వెళ్ళినటువంటి వారు ఒక్కడే, పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరూ కూడా పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ మాట సత్యమా అసత్యమా? ఇది సత్యం. ఈ వాక్యం అనేటువంటిది ఒక అద్దం లాంటిది. చాలా బాగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. వాక్యం అనేటువంటిది ఒక అద్దం. ఈ అద్దంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన యొక్క ముఖం ఏంటో మనకి కనబడుతుంది. మన ముఖమే కనబడుతుందా? మన ముఖమే కనబడుతుందా? ఎవరి వైపు పెడితే వారి ముఖాలు కూడా కనబడతాయి. అద్దం ఏం చేస్తుందండి? మన వైపు పెట్టుకుంటే మన ముఖం కనబడుతుంది, వేరొకళ్ళ వైపు పెడితే వారి ముఖాన్ని కూడా చూపిస్తుంది. అంటే ఎవరి వైపు ఆ అద్దాన్ని పెడితే వారి ముఖాలు అందులో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ దేవుని వాక్యం అనేటువంటిది మన వైపు పెట్టుకుంటే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. అలానే మనం నడిపించేవారు, మన విశ్వాస జీవితంలో మనం నడిపించేవారు, మన కాపర్లుగా మన యొక్క నడిపించేటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఎవరో అయితే ఉన్నారో వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారో శరీర సంబంధులుగా ఉన్నారు. వారు దేవుని ఆత్మ చేత మందను నడిపిస్తున్నారో లేకపోతే తమంతట తాముగా దేవుడి మందను నడిపిస్తున్నారో తెలుసుకోవాలి అంటే ఈ వాక్యం అనేటువంటి అర్థంలో పెట్టి వారిని కూడా పరీక్షించవలసినటువంటి అవసరత విశ్వాసులైనటువంటి మనకు ఉన్నదన్న సంగతిని మరిచిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు చాలా మంది దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు వారిచ్చేటువంటి సాక్ష్యాలలో వారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే మేము పరలోకానికి వెళ్ళాము, పరలోకములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూశాము, ఆయనతో మాట్లాడాము, దేవదూతలతో సంభాషించామని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిని చూచి మోసపోయి అనేకులు విశ్వాసులు వారిని వెంబడిస్తూ ఉన్నారు. వారు చెప్తున్నటువంటి బోధ సరైనదో కాదో తెలుసుకోవటం కోసం ఈ వాక్యం అనేటువంటి అద్దంలో వాళ్ళని చూడండి. ఈ వాక్యం అనేటువంటి అద్దంలో చూడటం అంటే ఏమిటి? వాళ్ళు చెప్తున్నటువంటి మాట వాక్యానుసారముగా ఉన్నదో లేదో పరీక్షించేటువంటి వారముగా మనం ఉండాలి. అలా పరీక్షించకపోతే వారి చేత మనము మోసపోయి ఎవరి వైపు చూస్తున్నామో మనకు తెలియక ఏ పరలోకానికి చేరాలని మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో ఆ ప్రయాణంలో ఆ పరలోకమును చేరలేనటువంటి స్థితిలోనికి మనం ఎట్టబడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటున్నారు పరలోకానికి వెళ్ళాము, దేవుని చూసాము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూసామని చెప్పేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. ఒక సేవకుడు పరలోకానికి చాలాసార్లు వెళ్ళాడంట. అతను చెప్తున్న సాక్ష్యం, నేను చాలాసార్లు పరలోకానికి వెళ్ళాను, దేవుని హస్తం వచ్చి నన్ను తీసుకువెళ్ళింది పరలోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుని చూశారంట, యేసుక్రీస్తుతో మాట్లాడారంట, యేసుక్రీస్తుతో ఒడంబడిక చేసుకున్నారని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాటలు నమ్మి ఎంతో మంది అబ్బాయి ఈయన ఎంత గొప్ప దైవ సేవకుడు అని ఆయనను నమ్మి ఆయన వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. అలా వెంబడిస్తున్నటువంటి విశ్వాసుల ద్వారా అతడు కోట్ల కొలది రూపాయలు సంపాదించి ప్రపంచంలో ఎంతో ధనవంతుడిగా మారిపోతూ ఉన్నాడు. అతను చెప్తున్నటువంటి మాటలు వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యం అనేటువంటి అద్దము ద్వారా మనం పరీక్షించాలి.
దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనకి పరీక్షించాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అంతా అయిపోయిన తర్వాత ఈ వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టిన ఈ వాక్యాలను బట్టి చెప్తున్నటువంటి వాక్యం సరైనదా కాదా, చెప్తున్నటువంటి వ్యక్తి ఆత్మానుసారుడా కాదా, శరీర సంబంధిగా ఉన్నాడా, పైనుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తున్నాడా, తనంతటికి తానుగా ప్రకటిస్తున్నాడా అన్న సంగతులను మనము పరీక్షించకపోతే, తెలుసుకోకపోతే అది మన జీవితాలకే మరి నాశనాన్ని, మన జీవితాలకే శ్రమను, మన జీవితాలకు నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనల్ని నడిపించేవారు ఆత్మ సంబంధులుగా ఉన్నారా, శరీర సంబంధులుగా ఉన్నారా? తమంతడు తామే నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారా, లేక దేవుని ఆత్మ చేత మనల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి విషయాలను తెలుసుకొనుట కొరకు దేవుడిచ్చినటువంటి వాక్యం అనేటువంటి అద్దములో మనల్ని మనం చూసుకొనుట మాత్రమే కాకుండా వారిని కూడా మనం పరీక్షించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు అంటే దేవుడి యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు అనేకమైనటువంటి సూచక్రియలు చేస్తారు అని దేవుడి యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఒక దైవ సేవకుడిగా పిలువబడిన వారు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తుని చూశారట. యేసుక్రీస్తుని మీరు చూశారు కదా అని ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో అడుగుతూ, మరి యేసుక్రీస్తు పరలోకంలో ఎలాగున్నాడు అని ప్రశ్న వేసినప్పుడు అతను చెప్పినటువంటి మాట, పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగున్నాడో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉన్నాడు అని ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన ఈ లోకంలో మరియ గర్భాన పుట్టాడు కాబట్టి మరియ ఎలాగున్నదో మరియ యొక్క ముఖము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖం ఒకే రకంగా ఉందని చెప్తున్నాడు. ఇది నిజమా, ఇది అబద్ధమా? ఎలా తెలుస్తుంది? ఆ మాటలు చెప్తుంటే విన్నటువంటి వారు, అమ్మో ఎంత గొప్ప దేవుని సేవకుడు, ఎంత గొప్ప భాగ్యము దేవుడు అతనికి ఇచ్చాడు అని అతన్ని గుడ్డిగా నమ్మి అతన్ని వెంబడించి, అతడే దేవుని సేవకుడు, అతడే దేవుని సంబంధి, అతని దగ్గరికి వెళితే మా బాధలు పోతాయి, మా కష్టాలు పోతాయి, మా శ్రమలు పోతాయి, మా రోగాలు పోతాయి అనుకుని గుడ్డిగా నమ్మి అతన్ని వెంబడిస్తున్నటువంటి వారు ఎంతో మంది. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆయన యొక్క స్వరూప సౌందర్యం ఎలాగున్నది, ఆయన రూపం ఎలాగున్నది, ఆయన ప్రత్యక్షత ఎలాగున్నదో క్లియర్ కట్గా యోహాను భక్తుడు తన యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే స్పష్టంగా తెలియచేశాడు. తర్వాత మీరు చదువుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా మోసపోవద్దు. ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత నాతో మాట్లాడుచున్న వాని యొక్క ముఖమును చూడాలని నేను ఎదుదిరిగి చూచినప్పుడు, ఆయన ముఖమును చూచినప్పుడు ఆయన ఏమయ్యాడంటే చచ్చిన వాడి వల్లే ఆయన పాదాలు ఎద్ద పడిపోయాడు. ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు అపరంజిని పోలినటువంటి బంగారము, అపరంజిని పోలినటువంటివిగా ఉన్నాయి. ఆయన నోట నుండి 2 అంచుల వాడిగలకు అడ్డం వస్తున్నది. ఆయన పైనుంచి కింద వరకు దగదగా మెరుచుచున్నటువంటి అంగీని ధరించుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలి ఉన్నాయి అని ఎంత స్పష్టంగా పరలోకములో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తును గురించి తెలియచేస్తూ ఉంటే, ఈయనేమో పరలోకంలో ఆయన భూలోకంలో నుండి వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఎవరు ఏవే మాటలు చెప్తుంటే దయచేసి గుడ్డిగా వారి మాటలు నమ్మవద్దు. వారు చెప్పినటువంటి మాటలు వాక్యానుసారముగా ఉన్నవో లేదో పరీక్షించాలి. అలా పరీక్షించి తెలుసుకొని అప్పుడు వారి మాటలను నమ్మండి, మనుషులను కాదు. మనుషులను నమ్మాల్సిన అవసరం లేదు మనకి. మనం నమ్మాల్సింది వారి నోట నుండి వచ్చిన దేవుని మాట. గుడ్డిగా మాత్రం ఎవరిని వెంబడించవద్దు. ఎందుకంటే ఇది అంచె దినముల అపాయకరమైన కాలము, దుర్దినములో ఉన్నారు. అనేకులు మోసపుచ్చటానికి మరి సాతాను యొక్క దూతలుగా, మరి అబద్ధ ప్రవక్తలుగా ఈ లోకంలోనికి సాతాను చేత పంపబడ్డారన్న సంగతిని మాత్రం మరిచిపోవద్దు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖన భాగము ద్వారా ఒక హెచ్చరిక మాటను తెలియజేస్తున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదే కాదు, ఏ మనుషుడు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. పరలోకమునకు వెళ్ళి భూలోకమునకు వచ్చినటువంటి ఒకే ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే యోహాను భక్తుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడే ఆత్మవశుడుగా అతన్ని పరలోకపు దర్శనమును అతనికి అనుగ్రహించడం జరిగింది. అంతే తప్ప మరెవ్వరికి కూడా పరలోక దర్శనము, పరలోకమునకు వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు అన్న సంగతిని మరిచిపోవద్దు. ఎవరైనా కానీ నేను పరలోకానికి వెళ్ళాను, దేవుణ్ణి చూచాను అంటే వెంటనే మన యొక్క మదిలో ఏం రావాలి? అద్దంలో, ఈ వాక్యం అనేటువంటి అద్దంలో చూసినప్పుడు అతన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఇతడు
దేవుని సంబంధి కాదు అన్న సంగతిని మర్చిపోవద్దు. అతని నోట కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించే మాట్లాడతాడు, దేవుని వాక్యమును గురించే మాట్లాడుతుంటాడు. కానీ చెప్పేటువంటి వాక్యము దేవుని మహిమపరిచేది కాకుండా తనను మహిమపరుచుకునేదిగా ఉంటుంది అన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, పరలోకమునకు ఎవరు కూడా ఎక్కిపోలేదు. దావీదు ఎక్కిపోలేదు, అబ్రహాం ఎక్కిపోలేదు, హనోకి ఎక్కిపోలేదు, ఎవరూ కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. పరలోకమునకు వెళ్ళినటువంటి వారు ఒక్కడే, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి ఎప్పుడు మనం పరలోకానికి వెళతాం, ఎప్పుడు మనం పరలోకానికి వెళతాము అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించడానికి మరి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నుంచి మనం చూసినట్లయితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక, ఇవన్నీ కూడా ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్లుయు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లుయు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు ప్రభువైన పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎలా వస్తుందట? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎలా వస్తుందట? దొంగ వలె వస్తారు. అంటే అర్థం ఏమిటి? దొంగ వలె రావటం అంటే అర్థం ఏంటి? దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. రెండవ రాకడలో ఎలాగ వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఆయన రాకడకు ముందు సూచనలను మాత్రమే తెలియచేస్తున్నాడు తప్ప ఏ దినము వస్తాడో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన వచ్చే దినమున ఏం జరిగిద్దట? ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయి, పంచభూతములన్నీ కూడా లయమైపోతాయి, ఆకాశములన్నీ కూడా లయమైపోతాయి, భూమి దాని మీద కృత్యములన్నీ కూడా కాలిపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ సృష్టి యావత్తు కూడా ఏమైపోతుంది? నాశనము చేయబడుతుంది. అలా నాశనము చేయబడిన తర్వాత, అంటే నాశనము చేయబడక మునుపు ఏమి జరుగుతుంది అంటే, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, దశలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి ఆనాటి దశలోనికియాలో ఉన్నటువంటి సంఘస్థులు, అనగా దశలోనికియా అనగా మాసిదోనియా దేశంలో దశలోనికియా అనేటువంటిది ఒక పట్టణం. ఆ పట్టణంలోకి అపోస్తులైన పౌలు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అలా సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు చనిపోయినటువంటి తమ వారి నిమిత్తము ఎంతో బాధతో మరి ఏడ్చుచూ ఉన్నప్పుడు వారికి ఆదరణ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో పౌలు వారికి పత్రిక రాస్తూ ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడేలా, అదే ప్రకారము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే నిద్రించినటువంటి వారు అన్నారు. యేసుక్రీస్తునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొచ్చును. ఎప్పుడు వెంట పెట్టుకొస్తాడు? తన యొక్క రెండవ రాకడలో వెంట పెట్టుకొస్తాడు. మరి ఆ రెండవ రాకడలో మరి ప్రభువునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడంటే, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. పరదైసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనతో పాటు, అంటే మొదట లేపబడతారు, సమాధుల్లో నుండి మొదట లేపబడతారు. లేపబడినటువంటి వారిని వెంట పెట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి రాబోతున్నాడు అని 15వ వచనంలో అంటాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. మొట్టమొదటికి ఎవరు ఆయన సన్నిధికి చేరతారు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయారో వాళ్ళు మార్పు చెంది ఆయన సన్నిధికి చేరి వారితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద ఎవరైతే బ్రతికి ఉంటారో, బ్రతికి ఉన్న వారిలో దేవునికి ఇష్టలై ఉంటారో, దేవుని నీతిని నెరవేర్చిన వారై ఉంటారో, వారు రెప్పపాటలు మార్పు చెందుతారు. ఆర్భాటముతోను 16వ వచనం,
ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులపై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుదము. సదాకాలము ప్రభువుతో ఉంటాం మనం. మరి ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ, రెండవ రాకడలో జరుగుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనకంటే ముందు ఎవరైతే చనిపోతారో వారందరూ మార్పు చెంది వారితో పాటు సజీవులుగా మనము ఉండి మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మనము కూడా మార్పు చెంది వారితో పాటు మనందరము కూడా మరి ప్రభువుతో కూడా కొనిపోబడుతూ మన తర్వాత మనందరము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. అదే నిత్య జీవము. మరి ఆ రీతిగా సంఘాన్ని మరి దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, పంచభూతములు మిక్కమట్టమైన వేండ్రముతో లయమైపోతాయి, ఆకాశములు మహాశబ్దముతో రగిలిపోతాయి, ఆ మహాశబ్దంతో కాలిపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. అంటే ఈ సృష్టి యావత్తు కూడా ఏమైంది? నాశనం చేయబడుతుంది. ఎలాగ నాశనం చేయబడుతుంది? భూమి దాని మీద ఉన్న కృత్యములు అన్నీ కూడా లయమైపోతాయి. ఎలాగ లయమైపోతాయి? అగ్ని చేత భూమి దాని మీద ఉన్న కృత్యములు అన్నీ కూడా లయమైపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆ తర్వాత ఏం జరిగింది? చూద్దాం, చూడండి. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఏం చేస్తారు తర్వాత? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. పాతది భూమి అంతా కూడా గతించిపోయింది, ఆకాశములు లయమైపోయాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోయి అవన్నీ కాలిపోయినాయి. పాత ఆకాశము పాత భూమిని అన్నింటినీ కూడా దేవుడు తీసివేశాడు. మొదటి ఆకాశమును ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి ఆకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి ఆకాశం, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఆలోచించండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆకాశము అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ ఆకాశం అయితే దేవుడు సృజించాడో అదే ఆకాశము రెండవ రాకడ వరకు కూడా ఉంటుంది. కానీ మొదటిగా దేవుడు ఏ భూమినైతే సృజించాడో, ఆదాము కాలమందు ఏ భూమినైతే దేవుడు సృజించాడో ఆ భూమి ఒకసారి నాశనం చేయబడింది. ఇప్పుడున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి మరి ఆదాము కాలంలో చేయబడినటువంటి భూమి కాదు, మరొక నూతనమైనటువంటి భూమిని దేవుడు సృజించి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్టు కొరకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన శబ్దమును బట్టి భూమి చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఒకసారి భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్న మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. చలింపచేయబడినది అంటే భూమి, చలింపచేయబడనది ఏది అంటే ఆకాశం. ఒకప్పుడు భూమి చలింప చేయబడింది అంటే భూమి తీసివేయబడింది, క్రొత్త భూమిని దేవుడు సృజించాడు. ఇప్పుడు ఈ భూమితో పాటు ఆకాశాన్ని కూడా దేవుడు నాశనము చేయబోతున్నాడు. అదే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి ప్రవక్తల ద్వారా కూడా, యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ముందుగానే ప్రవచింపజేసి ఉన్నాడు. నేను కలగజేయబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, వాటి యందు నీతి నివసిస్తుంది, అది ఎన్నటికీ కూడా లయము కాదు అని మరి ప్రవక్తల ద్వారా కూడా ముందుగానే ప్రవచించాడు. కాబట్టి ఎప్పుడు మనం పరలోకానికి వెళతామంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో నిద్రించినటువంటి వారు, మనకంటే ముందు చనిపోయినటువంటి వారు, మనము సజీవులమై ఉండే మనము అందరము కూడా మధ్యాకాశానికి కొనిపోబడతాం. అప్పుడు భూమి దాని మీద ఉన్న కృత్యములు ఆకాశములు అన్నీ కూడా లయమైపోతాయి. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నూతన ఆకాశమును నూతన భూమిని దేవుడు సృజిస్తాడు. అదే నూతనమైనటువంటి భూమిని నూతనమైనటువంటి ఆకాశమును చూచినటువంటి మరి యోహాను భక్తుడు తన యొక్క
ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి ఆకాశం లేదు, మొదటి భూమి లేదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎవరు చూస్తున్నారు? దర్శనంలో యోహాను గారు చూస్తున్నారు. అదే క్రొత్త ఆకాశం గురించి, క్రొత్త భూమిని గురించి పేతురు గారు తన యొక్క పత్రికలో ప్రవచిస్తున్నాడు. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు ఎదురు చూచుచున్నాం. అదే ఆకాశాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. ఈ పాతదైనటువంటి ఈ భూమి తీసివేయబడుతుంది, పాతదైనటువంటి ఈ ఆకాశము తీసివేయబడుతుంది. అంటే ఉన్నటువంటి భూమికి ఆకాశానికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆ ఆకాశాన్ని ఒక నూతనమైనదిగా మారుస్తాను, ఈ భూమికి ఒక నూతనమైనదిగా నేను మారుస్తానని ఆకాశానికి దేవుడు భూమి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ సృష్టి అనగా ఆకాశము భూమి కూడా మిగుల ఆశతో తేరు చూచుచు ఎదురు చూచుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అనగా భూమి ఆకాశం. ఈ భూమి ఆకాశము మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు కనిపెట్టుచున్నది? దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఎవరు దేవుని కుమారులు? ఎవరైతే మారుమనసు పొంది బాప్తిసం పొందుతారో, మరి ఇంతకు ముందు మనం విన్నట్లుగా రాతి హృదయమును తమలో నుండి తొలగించుకుని మెత్తటి మాంసపు హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడతారో వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడిన వారు, వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలువబడతారు. అలా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఎవరైతే ప్రత్యక్షమవుతున్నారో వారి కోసం ఈ సృష్టి యావత్తు కూడా ఆశతో ఎదురు చూస్తుంది. ఎందుకని? ఆ సృష్టికి ఒక నూతన సృష్టిగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆకాశానికి ఒక నూతనంగా మార్చి, నూతనమైనటువంటి సృష్టిగా మార్చి, క్రొత్త ఆకాశముగా దేవుడు ఆకాశానికి వాగ్దానం చేశాడు, భూమికి వాగ్దానం చేశాడు. కనుక ఈ సృష్టి యావత్తు కూడా ఏం చేస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఇప్పుడంతా సృష్టి ఎక్కడ ఉంది? నాశనమునకు లోనైన దాస్యములోనున్నది. నాశనమునకు లోను. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమవ్వబోతుంది? నాశనమైపోతుంది. ఇందాక మనం చదువుకున్న పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది. నాశనమునకు లోనైన దాస్యంలోనున్న ఈ సృష్టి ఈ దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం. దేవుని పిల్లలకి ఏ పరలోకాన్ని ఇస్తానన్నాడో, దేవుని పిల్లలకు ఏ నూతనమైన లోకాన్ని ఇస్తానన్నాడో, ఏ నూతన ఆకాశాన్ని, నూతన భూమిని దేవుడు ఇస్తానన్నాడో, అదే నూతనమైనటువంటి ఆకాశం కొరకు, నూతనమైనటువంటి భూమి కొరకు ఈ సృష్టి యావత్తు కూడా మిగులు ఆశతో తేరు చూచుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారిని మూలముగా అది వ్యర్థపరచబడెను. 22వ వచనం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రసవేదన పడుతుంది. ఎందుకని? నూతన సృష్టిగా మార్చబడుట కొరకు, నూతన సృష్టిగా మార్చబడాలి. ఆ నూతనమైనటువంటి సృష్టిలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దానిలో నీతి నివసిస్తుంది. అందులో దేవుని కుమారులు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎవరున్నారు? దేవునికి ఇష్టలు కాని వారు కూడా ఉన్నారు, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి కూడా ఇప్పుడు సృష్టి ఏం చేయాల్సి వస్తుంది? సేవ చేయవలసి వస్తుంది. కానీ సృష్టి దేనికోసం ఆశపడుతుంది? దేవుని కుమారులకు మాత్రమే సేవ చేయాలని ఆశపడుతుంది. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత సంపూర్తి అయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ వస్తుంది. ఆ రాకడలో ఇప్పుడున్నటువంటి ఆకాశం, ఇప్పుడున్న భూమి తీసివేయబడి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు ఈ సృష్టి అంతా మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. దానికోసం ఈ సృష్టి ఏమవుతుంది? ప్రసవ వేదన పడుచున్నది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోనికి
క్రొత్త భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే యోహాను భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. భూమి మీద ఉంది, సముద్రం ఉంది, అక్కడ సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఏం జరగబోతోంది? ఈ యొక్క సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళిన తర్వాత, సంఘాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ సంఘాన్ని ఎక్కడ ప్రవేశపెడుతున్నాడు ఆయన? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోని. ఇప్పుడు ఆ క్రొత్త ఆకాశంలోనికి క్రొత్త భూమిలోనికి ఏమొస్తుంది? పరలోకములో నుండి దేవుని చేత అలంకరింపబడినటువంటి నూతన యెరూషలేము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకములో నుండి ఎక్కడ దిగి వస్తుంది? పరలోకములో నుండి ఆ నూతనమైనటువంటి భూమిలోనికి, నూతనమైన ఆకాశములోనికి దిగి వస్తుంది. నీతి నివసించే ఆ రాజ్యములోనికి పరలోకములో నుండి నూతన యెరూషలేము దేవుని పట్లము తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి రీతిగా ఆ పరలోకంలో నుండి దిగి వస్తుంది. అప్పుడు ఆ దర్శనాన్ని చూసినటువంటి యోహాన్ గారు అంటున్నారు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖము ఏడ్పునైనా ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని వారితో చెప్పెను. సమస్తము నూతనమైనదిగా చేస్తున్నాడు. ఆ నూతనమైనటువంటి సృష్టిలో సంఘాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ సంఘములో ఉన్నటువంటి వారి కొరకు ఒక నూతనమైన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు పరలోకంలో నుండి క్రిందకి దించుతున్నాడు. ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణమును గురించి కొన్ని సంగతులను కూడా మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ నూతనమైన యెరూషలేము పట్టణమును గురించి తెలియజేసినటువంటి సంగతులు ఏమిటి అంటే, మరి ఆ పట్టణమునకు ఎన్ని పునాదులు ఉన్నాయి? ఎన్ని పునాదులు కలిగినటువంటి పట్టణం అది? 12 పునాదులు కలిగినటువంటి పట్టణం. ఎన్ని గుమ్మములు కలిగినటువంటిది? 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణం అది. 12 గుమ్మములు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. 12 గుమ్మముల మీద 12 ఇశ్రాయేలు గోత్ర కర్తల పేర్లు రాయబడి ఉన్నాయి. 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. మరి ఆ పట్టణములో ఎలాగుంటుంది అని విషయాన్ని గురించి తెలియజేస్తూ 11వ వచనంలో, దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఎలాగుంటదట? దాంట్లో వెలుగు దగదగా మెరుస్తూ ఉంటది. దాంట్లో వెలుగు దగదగా మెరుస్తూ ఉంటది. అది 12 పునాదులతోనూ 12 గుమ్మములతోనూ కట్టబడి ఉన్నది. మరి ఆ 12 గుమ్మములు తూర్పు వైపునకు 3, పశ్చిమ వైపునకు 3, దక్షిణం వైపునకు 3, ఉత్తరం వైపునకు 3, ప్రతి దిక్కునకు 3 గుమ్మాలు ఉంటాయి. ప్రతి దిక్కునకు కూడా 3 గుమ్మాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ పట్టణంలో మరి 23వ వచనంలో చూసినట్లయితే, ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, సముద్రము కూడా లేనే లేదు. అందులో సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లే దానికి దీపం. గొర్రెపిల్ల వెలిగిస్తుంటది. అక్కడ సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, మరణము కూడా లేనే లేదు. అక్కడ మరణము కూడా లేనే లేదు. మరి దాని యొక్క ద్వారములు అంటే దాని ఆ పట్టణములో ఉన్నటువంటి రహదారులను గురించి, ప్రధానమైనటువంటి దారిని గురించి తెలియజేస్తూ 21వ అధ్యాయము 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి అంటే మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో, ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఎలాగుందట? శుద్ధ సువర్ణము అనగా ప్యూర్ గోల్డ్. దాని యొక్క వీధి ఎలాగున్నదంట? ప్యూర్ గోల్డ్తో ఉంది. దాని ప్రతి గుమ్మము కూడా ముత్యంతో కట్టబడి ఉన్నది.
ముత్యంతో 12 ముత్యాలతో 12 విలువైనటువంటి ముత్యాలతో గుమ్మాలను ఏర్పాటు చేశాడు. పునాదులను ఆ రీతిగానే ఏర్పాటు చేశాడు. ఆ పట్టణపు ప్రాకారం అంతా కూడా బంగారంతో కట్టబడినది. బంగారము అంటే శ్రేష్టమైనటువంటి ప్యూర్ స్ఫటికము వంటి బంగారంతో దాంతో కట్టబడి ఉన్నది. దాని యొక్క రాజవీధి ఎలాగున్నది అంటే ప్యూర్ గోల్డ్. పరలోకంలో దగదగ మెరిసే వెలుగు ఉన్నది. ఆ పట్టణములో మరి బంగారంతో కట్టబడినవి అన్నీ కనబడుతున్నాయి. ముత్యములు రత్నములతో అలంకరింపబడినటువంటి రీతిగా ఆ పట్టణము కనబడుతూ ఉన్నది. ఆలోచించండి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలనేది మన ఆలోచన. విందాం, ఒక మాట విందాం. పరలోకానికి వెళ్ళాలనేది మన ఆలోచన. వెరీ గుడ్. పరలోకమునకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలనేది ఈరోజు మనం ధ్యానించిపోతున్నాం. పరలోకము ఎలాగుంటుంది అన్నటువంటి విషయాలను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. పరలోకము అనేటువంటిది ఒక నూతన యెరూషలేము పట్టణం. ఆ నూతన యెరూషలేము పట్టణము పరలోకములో నుండి దిగి వస్తుంది. ఎక్కడ దిగి వస్తుంది? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి దిగి వస్తుంది. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉంటుంది. నీతి నివసిస్తుంది. అక్కడ ఏమి లేదు, మరణము లేదు. అక్కడ ఏమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేదు. అక్కడ ఏడ్పు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. ఈ భూమి మీద ఉన్నవి ఏమీ కూడా అక్కడ లేవు. అక్కడ అన్నీ కూడా మనం ఏటినైతే విలువగా ఈ భూమి మీద చూస్తామో అవన్నీ విలువైనటువంటి వాటితో కట్టబడింది అటువంటిది. చాలా మంది పరలోకానికి ఎందుకు వెళదాం అంటే పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి, పరలోకంలో ముత్యములతో కట్టబడినటువంటి గుమ్మాలు ఉంటాయి. వీటి కోసం పరలోకానికి వెళ్ళాలి. వీటన్నిటికంటే విలువైనటువంటి వాడు ఎవరో తెలుసా? వీటన్నిటికంటే విలువైనటువంటి వాడు మనలను తన రక్తము చేత కొనినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు పంపించి దేవుడు మరి మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, మన కొరకు చేసిన ఆ ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి ఆ దేవాది దేవుడు వీటికంటే గొప్పవాడు. మన పరలోకానికి ఎందుకు వెళ్ళాలి? బంగారు వీధుల్లో తిరగటానికి కోసం కాదు, ఆ బంగారుపు పట్టణంలో నివసించటం కోసం కాదు. మన కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రాణనాథుడైన ఆ దేవాది దేవుని కుమారుడు, ఆ దేవుణ్ణి మనము సేవించటం కోసం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం, 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3-4 వచనాలను చూసినట్లయితే, ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఏం చేస్తారట? ఆయన దాసులు ఆయనను సేవించుచు. ఆయన దాసులు అనగా పరలోకములోనికి కొనిపోబడినటువంటి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళి చేసే పని ఏంటి? ఆయన ముఖదర్శనం చూసుకొనుచు, ఆయనను చూచుచు ఆయనను ఏం చేయాలంట? సేవించాలి. అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం చేయబోయేటువంటి పని ఏమిటి? వాక్యాన్ని బోధించటం కాదు, ప్రార్థన చేయటం కాదు, సువార్త పని చేయటం కాదు, మరి శరీర సంబంధంగా కావలసినటువంటి పనులు చేయటం కాదు. ఏం చేయాలి? దేవుని ముఖ దర్శనము చేసుకొనొచ్చు, ఆయనను సేవిస్తూ ఉండాలి. పరలోకములో చేయవలసినటువంటి పని ఒకటే, ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖ దర్శనం చేసుకొనొచ్చు, దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. దానిని గురించినటువంటి మరికొన్ని సంగతులు తెలుసుకొనుట కోసం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, పరలోకంలో ఉన్నటువంటి స్థితిని గురించి మరి యోహాను భక్తుడు రాస్తున్నాడు. పరలోకంలో సింహాసనం ఒకటి కనబడింది. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారే కూర్చుండిరి. పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు. దేవునితో పాటు 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. ఎవరు ఆ 24 పెద్దలు? ఎవరు ఆ 24 పెద్దలు? కొంతమంది అన్నారు 12 మంది అపోస్తులను, 12 మంది గోత్రకర్తలు అన్నారు. మరి 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు అయితే మరి ఆ 24 పెద్దలు పరలోకంలో కనబడుతుంటే చూచింది ఎవరు? యోహాను ఎవరు? అపోస్తులుడు. మరి అపోస్తుడు అయినటువంటి వాడు తన్ను తాను అక్కడ చూసుకుంటాడా? కాబట్టి పరలోకంలోని 24 పెద్దలు ఈ అపోస్తులు కాదు, ఈ 12 మంది గోత్రకర్తలు కాదు, వారు వేరు.
వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు, దేవుని చేత నిర్ణయింపబడిన వారు, దేవుని ఆలోచన సభలో ఉన్నటువంటి వారు. కాబట్టి వారు 24 పెద్దలు పరలోకంలో కనబడుతున్నారు. తర్వాత 5వ వచనంలో చూస్తే ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు బయటకు దేరుచున్నవి. ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అవి దేవుని 7 ఆత్మలు. 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 అంటే పరిపూర్ణం. 7 అంటే పరిపూర్ణం, లేదు 7 ఆత్మలే అనుకుందాం. 7 ఆత్మలు దేవుని సన్నిధిలో కనబడుతున్నాయి. ఆ దేవుని సన్నిధిలోని 7 ఆత్మలు ఎవరు అంటే భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే పరలోకంలో ఉన్నటువంటి మరి స్థితిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పరలోకంలో ఏముంటది, పరలోకంలో ఎవరు ఉంటారు అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకంలో దేవాది దేవుడు, ఆయన సింహాసనం, ఆయన సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కనబడుతున్నారు. 24 పెద్దలు తర్వాత మనకి ఎవరు కనబడుతున్నారు? 7 ఆత్మలు అక్కడ కనబడుతున్నాయి. 7 ఆత్మల తర్వాత 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. సముద్రం కాదు ఇది, గాజు వంటి సముద్రం. ఇది వేరు. మళ్ళీ ఇంతకు ముందు మనం చూసాం, అక్కడ ఏం లేదు. 21వ అధ్యాయంలో ఏం లేదు, అక్కడ సముద్రం లేనే లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది? గాజు వంటి సముద్రం. గాజు వంటి అంటే గాజులు ఏమవుతుందండి? ఇటు నుంచి చూస్తే అటు కనబడుతుందా? కనబడుతుంది. క్రిస్టల్ క్లియర్ అంటాం. అంటే ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు ఏదైనా ఒక పాత్రలో పోస్తే పైనుంచి చూస్తే కింద కనబడుతుందా? 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 కనబడదా? కనబడుతుంది. ఇక్కడ కూడా గాజు వంటి సముద్రం అంటే సముద్రం అంత విస్తారముగా నీరు ఉంది. ఆ నీరు ఎలాగుంది? పైనుంచి చూస్తే కిందేముందో కూడా కనబడుతుందట. ఊహించుకుంటమే సాధ్యం. అది ఎంత విస్తారముగా ఉన్నదంటే సముద్రం అంత విస్తారముగా ఉన్నది. అంత విస్తారమైనటువంటి జలమంతా కూడా ఎలాగుంది? క్రిస్టల్ క్లియర్, ప్యూర్గా ఉన్నది. అందులో ఏమాత్రం మలినము లేనే లేదు. పైనుంచి చూస్తే లోపల ఏముందో అంతా కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నది. గాజు వంటి సముద్రము కనబడెను. 6వ వచనం, మరియు సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనకను కన్నులతో నిండిన 4 జీవులు. ఎవరిని? పరలోకంలో దేవాది దేవుని సింహాసనము, 24 పెద్దలు, 7 ఆత్మలు, 4 జీవులు. 4 జీవులు. మరి వీరు ఏం చేస్తున్నారు? చూడండి 9వ వచనం, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి 8వ వచనం నుంచి కూడా చూద్దాం. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. ఏం చేస్తున్నాయి ఆ దేవదూతలు? ఆ 4 జీవులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు 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 అని దేవుని యొక్క పరిశుద్ధ స్వభావాన్ని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ ఉన్నాయి, సేవిస్తూ ఉన్నాయి. తర్వాత ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలను సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడెను గనుక మహిమ ఘనత నీవే, మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే పరలోకములో ఉన్నటువంటి 4 జీవులు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాయి. ఎలా సేవిస్తున్నాయి? ఆయన పరిశుద్ధ స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ పరిశుద్ధుడు 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 అని ఆయన్ని సేవిస్తున్నాయి. 24 పెద్దలు ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను సేవిస్తున్నారు. ఎందుకని సేవిస్తున్నారు? నీ చిత్తమును బట్టి సమస్తమును నీవు సృష్టించితివి, నీవే సర్వాధికారివి, నీవే సర్వస్తమును సృష్టించావు. కాబట్టి నీవు సృష్టించినటువంటి సృష్టిని బట్టి మహిమ ఘనత ప్రభావములు పొంద నరుహుడవు నీవేనని చెప్పి సాగిలపడి తమ కిరీటములు ఆయన ముందు వేసి ఆయనను సేవిస్తూ ఉన్నారు. అంటే 4 జీవులు దేవుని సేవిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. 24 పెద్దలు కూడా
పరలోకంలో దేవుణ్ణి సేవిస్తున్నట్లుగా మనకు కనబడుతున్నాయి. అట్లానే 5వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చూసినట్లయితే, అంతటా పరలోకమందును భూమి మీదను భూమి క్రింద ఉన్న సముద్రములోను అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఎవరెవరు చెప్తున్నారు? పరలోకమందును భూమి మీదను, పరలోకమందును భూమి మీదను, భూమికి సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము కూడా ఏం చేస్తాయి? దేవుని ఎదుట సాగిలపడి ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రములు అన్నీ కూడా ఆయనకే చెల్లును గాక అని ఆయనను సేవిస్తూ ఉన్నాయి, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి, ఆయనను కీర్తిస్తూ ఉన్నాయి, ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి, ఆయనను గణపరుస్తూ ఉన్నాయి. ఆ రీతిగా 9, 10 వచనాలు చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10. ఆ పెద్దలు అనగా 24 పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని యాజకులు గాను రాజ్యము గాని చేసేటివి కనుక వారు భూలోకమందు ఏలుదురు గాని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వాటి లెక్క ఎంత ఉంది? కోట్ల కొలదిగా. పరలోకములోనున్న దేవుని సముఖములోనున్న దేవదూతలు ఎంతమంది అంటే కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఆ కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తున్నారు చూడండి. 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం. పరలోకములోనున్న 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు, పరలోకములోనున్నటువంటి ప్రతి సృష్టము, భూమి మీద ఉన్న ప్రతి సృష్టము కూడా చేసేదేమిటి? దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి మహిమపరచటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ముఖదర్శనము చేసుకొనొచ్చు, ఆయనను మనము స్తోత్రించటం, ఆయన మనం కీర్తించటం, ఆయనను మనం ఘనపరచటం, ఆయన మనం మహిమపరచటం. ఆయన కీర్తించడం, ఘనపరచడం, మహిమపరచడం, స్తోత్రించడం, ఆరాధించడం అంటే స్తోత్రం 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 అంటాం కాదు, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం. ఆ 24 పెద్దలు ఏ రీతిగా దేవుని స్తోత్రించాడు? నీవే సమస్తమును సృజించిన వాడు. దేవదూతలు ఏమని దేవుని స్తోత్రిస్తున్నారు? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ నీకే పొంద అర్హుడవు నీవేనని ఆయన స్తోత్రిస్తున్నారు. ఆయన స్తుతించడం అంటే, ఆయన ఆరాధించడం అంటే, ఆయన గణపరచడం, ఆయన మహిమపరచడం అంటే ఆయన మనకు చేసినటువంటి కార్యాలు, ఆయన మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన పాప క్షమాపణ, మనకివ్వబోతున్న పరలోకము, మనకిచ్చిన జ్ఞానము, మనకిచ్చిన పరిశుద్ధత, మనకిచ్చిన శక్తి, మనకిచ్చిన జ్ఞానము, వీటన్నిటిని బట్టి పరలోకములోనున్న పరలోక వాసులు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరలోకములోనికి వెళ్ళబోయేటువంటి వారిని కూడా ముందుగానే చూచాడు యోహాను. ఆ పరలోకంలోకి వెళ్ళినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారని రాస్తున్నాడు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చూచినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడయ్యున్న మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము. పరలోకమునకు వెళ్ళినటువంటి వారందరూ కూడా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, దేవుని స్తోత్రిస్తున్నారు. ఎలాగా? మా రక్షణకై. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు కనుకనే మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన కలగజేసినటువంటి ఆ పట్టణమును, ఈ నూతన యెరూషలేము అనే పట్టణం వైపు చూచి, దాని పునాదులు చూచి, దాని గుమ్మములను చూచి, ఆ ముత్యములతో అలంకరింపబడినటువంటి దాన్ని చూచి, దానిలో ఉన్న వెలుగును చూచి, వారి కొరకు ఏర్పాటు చేసిన బంగారు వీధులను చూచి, వీటన్నిటికీ మంత్రముగ్ధులై దేవుణ్ణి ఆరాధించట్లేదు. దేనిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తోత్రిస్తూ ఉన్నారు.
ఆలోచించండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం చేసేటువంటి ఏకైక పని ఏదైనా ఉన్నది అంటే ఆయన ముఖదర్శనము చేసుకొనొచ్చు, ఆయనను సేవించటం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనము ఆ దేవుని సేవించే విధానం, ఆరాధించే విధానం, దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి మరి ఆ రీతికి పరలోక సైన్య సమూహం ఎలాగైతే దేవుణ్ణి గణపరుస్తున్నారో, మహిమపరుస్తున్నారో, ఆరాధిస్తున్నారో ఆ రీతిగా మనము కూడా మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి గణపరచటం, దేవుని మహిమపరచటం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం ఈ భూమి మీద ఉండగానే మన విశ్వాస ప్రయాణంలో మనం నేర్చుకోవాలి. మనకున్నది ఏమిటి అంటే ఎంతసేపు ప్రార్థన ద్వారా దేవుని అడగటమే, దేవుని యొద్ద నుండి పొందటం, దేవునికి తెలియచేయటం, దేవునికి మొరపెట్టడమే తప్ప దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించటం. దేవా, నీవు చేసిన మేలును బట్టి, నీవిచ్చిన రక్షణ బట్టి, నీవిచ్చిన స్వస్థతను బట్టి, నీవిచ్చినటువంటి మనశ్శాంతిని బట్టి, నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి, నీవిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి, మా కొరకు నీవు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యమును బట్టి, ఆ పరలోక రాజ్యంలో ఆ ఉన్నటువంటి దేవదూతలతో సహా నిన్ను ఆరాధించటానికి, నీ ముఖదర్శనం చేయటానికి, నిన్ను సేవించటానికి నీవిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి, రాబోతున్న ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించుతున్న కారణాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తన బలిష్టమైనటువంటి చేతుల కింద మనల్ని భద్రపరిచినటువంటి కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని కీర్తించడానికి మనము ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 9-10 వచనాలలో ఉన్నటువంటి దానిని మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొనిచు దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. 9-10 ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడై, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వధింపబడిన వాడే. ఆయన తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులమైనటువంటి మనలను కొని ఆ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనలను చేశాడు. మనలను దేవునికి యాజకులుగా చేశాడు, దేవునికి ఒక రాజ్యముగా చేశాడు, ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి, మన కొరకు ఆయన కాచినటువంటి కల్వరి రక్తమును బట్టి, మనను యాజకులుగా చేసినటువంటి కారణాన్ని బట్టి, మనను రాజ్య సంబంధులుగా చేసినటువంటి కారణాన్ని బట్టి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేసిన కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని కీర్తిస్తూ ఉండాలి. ఎల్లవేళలా కూడా దేవుని ఆరాధించేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇలా దేవుని ఆరాధించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. మీరు చూడండి, కీర్తన గ్రంథం చివరి అధ్యాయాలన్నింటిలో కూడా దేవుని ఆరాధించటమే ఉంటుంది. ఆ రాయబడిన కీర్తనలన్నీ కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నేను యెహోవాను స్తుతిస్తాను. దావీదు దినమునకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు ఏం చేశాడంట? దేవా, నీవిచ్చినటువంటి దాన్ని బట్టి నీకు స్తోత్రం. అలా దేవుని ఆరాధించడం అనేటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొద్ద నుండి పొందటం కాదు, పొందిన దానిని బట్టి కృతజ్ఞత చూపించటం. మరి ఏ పరిస్థితుల్లోనైనప్పుడు కూడా దేవుని ఆరాధించే మనసు మనం కలిగిన వారమై ఉండాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగలగాలి. యోబు యొక్క జీవితాన్ని చూస్తే, యోబుకి దేవుడు అన్నిటిని అనుగ్రహించాడు. తన ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ప్రతి దినము అరుణోదయం కాకమునిపై తన బిడ్డలు ఎక్కడ పాపము చేసి దేవునికి వ్యతిరేకములుగా అయిపోతారేమో అనే ఉద్దేశంతో అరుణోదయం కాకమునిపై తమ పిల్లలందరి కొరకు కూడా అతడు బలి అర్పిస్తూ ఉండేటువంటి వాడు. మరి ఒకానొక సందర్భంలో జరిగినటువంటి పరలోకంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన దేవుడు అతని చుట్టూ ఉన్న కంచిని తీసివేశాడు. ఎప్పుడైతే కంచి తీసాడో అతనికి ఏమైపోయారు? అతనుకున్న పిల్లలందరూ ఒక్క దినమే చనిపోయారు. తనకున్న పిల్లలందరూ ఒక్క దినమే చనిపోతే అతను ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంత ధైర్యం ఉందా మనకి? అంత ధైర్యం ఉందా చెప్పండి? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 12 మంది పిల్లలు తన కళ్ళ ఎదుటిగా చనిపోతే, తనకున్న ఆస్తి అంతా కూడా ఒక్క దినమే పోతే, చనిపోయిన తన బిడ్డలు తన ఎదురుగా ఉన్నప్పుడు శవాలై నిర్జీవమై ఉంటే,
వారి కోసమే కదా ప్రతిదినము అరుణోదయం కాకమునిపే దేవుడికి బలి అర్పించింది. వారి నిమిత్తమే కదా ఆయన ఎన్నో ప్రార్థనలు దేవునికి చేసింది. నేను ఎంతగా వీరి గురించి ప్రార్థించినా, ఎంతగా వీరి కొరకు బలి అర్పించినా నీవు నా పట్ల కనికరము చూపకుండా, జాలి చూపకుండా ఆ బిడ్డలందరినీ కూడా నువ్వు ఒక్కసారి తీసుకుంటావా అని దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు. తన వారు అందరూ పోయారు, తన బిడ్డలందరూ ఒక్క దినమే చనిపోయారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఆ స్థితిలో కూడా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తోత్రము కలుగును కాక. తన బిడ్డలు పోయినా, ఐశ్వర్యం పోయినా దేవుని స్తుతించడం మాత్రం మానలేదు. తర్వాత ఆరోగ్యం పోయింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అతను గోక్కుంటుంటే చర్మము లెగిసి వచ్చేటువంటిది, లోపల మాంసము పోయి ఆ ఎముకలు కంటికి కనిపించేటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నప్పుడు, ఆరోగ్యం అంతా కోల్పోయినప్పటికీ తన భార్య వచ్చి ఇంకా దేవుణ్ణి ఏమి స్థుతిస్తావు, దేవుని దూషించి చావమని అన్నప్పటికీ కూడా అతడు దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుని స్తుతించడం కానీ, దేవుని కీర్తించడం కానీ మర్చిపోలేదు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడంలో పెద్ద విచిత్రం ఏం లేదండి. ఏమీ లేనప్పుడు, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఆ శ్రమలో దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మహాభాగ్యం. అది ఆ విధంగా ఆరాధించేటువంటి మనసు మనకు ఉండాలి. ఆ విధంగా ఆరాధించే స్థితిలోనికి మనం ఎదగగలగాలి అంటే హెస్కేలు గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా మనం ఏమవ్వాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. మన యొక్క రాతి హృదయము తీసివేయబడి మెత్తటి మాంసపు హృదయము కలిగి దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. అలా నడిపింపబడుతున్నప్పుడు మాత్రమే మన జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మరణం వచ్చినా దేవుని స్తుతించే వారిగా ఉంటాం. యోబు లాంటి స్థితిలోకి మనం ఎదగలగాలి. యోబు లాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అతనికి అన్నీ పోయినాయి, ఆయన దేవుని స్తుతించడం మాత్రం ఆపలేదు. అలా దేవుని స్తుతించడం వల్ల సాతాను ఏమయ్యాడో తెలుసా? యోబు చేతిలో ఓడిపోయాడు మొట్టమొదటిగా. తర్వాత సందర్భాలు వేరు. అలా శ్రమలో, కష్టాల్లో దేవుని ఆరాధించడం వలన వారికి ఉన్న చెరసాలన్నీ కూడా ఏమైపోయినాయి? చెరసాల గొలుసులు తెగిపోయినాయి, చెరసాలు తెరవబడినాయి. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేస్తే, బాగా కొట్టి చెరసాల్లో పడేస్తే, ఆ రాత్రికాల మందు భూకంపం వస్తే, ఆ భూకంపం వచ్చిన ఆ రాత్రికాల మందు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ రాత్రికాల మందు ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో వారి యొక్క చెరసాల తలుపులు తెరవబడ్డాయి. శ్రమంలో దేవుణ్ణి ఆరాధించడం వలన, శ్రమంలో దేవుణ్ణి కీర్తించడం వలన కలిగినటువంటి శ్రమలను బట్టి యోబు వల్లే, యథార్థ హృదయమే పౌలు శీల వల్లనే దేవుణ్ణి కీర్తించడం వలన, దేవుని గణపరచడం వలన, దేవుని స్తోత్రించడం వలన ఏం జరిగిద్దో తెలుసా? నీకున్న చెరసాల తొలగిపోతుంది, నీకున్న శ్రమ తొలగిపోతుంది, నీకున్న కష్టం తొలగిపోతుంది. కానీ సాతాను చేసేది ఏమిటంటే శ్రమలో కునిగిపోయినట్లుగా, ఆ బాధలో మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి వెనుదిరిగిపోయేటట్లుగా చేస్తుంది. కానీ దేవుడి వాక్యము, దేవుడి ఆత్మ ఏం చేస్తుందంటే శ్రమలో కూడా దేవుణ్ణి ఆరాధించే మనసు నీకు ఇస్తుంది. దేవుడు ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ నష్టం నాకు వచ్చింది, ఈ పరిస్థితుల్లోకి నేను వచ్చాను, ఈ మరణం నాకు వచ్చింది, ఈ ఇంట్లో నాకు ఈ మరణం వచ్చింది, ఈ రోగం నాకు వచ్చింది అంటే ఈ రోగము ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో? దేవా, నీవు ఇచ్చినటువంటి ఈ బలహీనతను బట్టి నీకు స్తోత్రం. పౌలు అలానే అన్నాడు కదా. ఏమన్నాడు? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభం. నా బలహీనతల్లోనే దేవుని యొక్క కృప నా యందు పరిపూర్ణమవుతుంది. నా కృప నీకు చాలు. కాబట్టి నేను బలహీనతల్లోనే దేవునికి దగ్గరగా ఉంటున్నాను. కాబట్టి బలహీనతలే నాకుంటే మంచిది. ఆ బలహీనతతో దేవుని స్తుతించగలుగుతున్నాను, దేవుని ఆరాధించగలుగుతున్నాను అని అపోస్తులైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆలోచించండి, ఈ నూతనమైనటువంటి నెలలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. 6 నెలలు గడవటం ఎంత ఇబ్బంది, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎన్నడూ లేదు ఇటువంటి పరిస్థితి. ఈ 2020వ సంవత్సరంలో ఈ 6 నెలలు గడవటం అనేది ఎంతో భారభరితంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతి వారు కూడా రోజులు లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. రేపేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనము లోకం వైపు చూచి అధైర్యపడక, లోకం వైపు చూచి బలహీనులు కాకుండా, విశ్వాసంలో తొలగిపోకుండా ఈ శ్రమ కాలంలో కూడా దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు, ఎందుకు ఈ శ్రమను పెట్టావో, ఎందుకు ఈ కష్టాన్ని లోకం మీదకి తీసుకొచ్చావో మాకైతే తెలియదు. కానీ ఈ శ్రమలో, ఈ కష్టంలో నీవేదో ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నావు, దీనిలో మాకేదో నేర్పించాలనుకుంటున్నావు, అదేదో మేము నేర్చుకునేలాగా మాకు జ్ఞానము దయచేయమని దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించే వారంగా ఉండాలి. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
కొలసీలకు రాసిన పత్రిక ఆ మాటను చదువుకుని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూసినట్లయితే, మరియు కృతజ్ఞులై ఉండడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. దేవుని యొక్క వాక్యం ఏం చేయాలి? సమృద్ధిగా మనలో నివసింపచేయాలి. ఎలాగా? సంగీతాలతో కావచ్చు, కీర్తనలతో కావచ్చు, ఆత్మ సంబంధమైన పద్యాలతో కావచ్చు, ఒకరినొకడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. దేవుని గురించి గానము చేయొచ్చు. అందుకని మనం పాడేటువంటి పాటలు కూడా ఎలాగ ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలుగా, ఆత్మతో దేవుని ఆరాధించేటువంటివిగా ఉండాలి. అందుకని ఆత్మ సంబంధమైన పద్యములతో మరి దేవుణ్ణి ఆరాధించుచు దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో నివసింపనిస్తే, ఆ సమృద్ధిగా దేవుని వాక్యము మనలో నివసిస్తే, ఆ వాక్యము మనలో ఏం చేస్తుంది? ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసును మనకు అనుగ్రహిస్తుంది. 17వ వచనంలో అంటాడు, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయండి. ఎల్లప్పుడూ కూడా ఏం చేసినా, క్రియ చేత కానీ మాట చేసినా కానీ దేవునికి మనం స్తోత్రాలు చెల్లించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చేసే ఏకైక పని ఏమిటి? దేవుణ్ణి ఆరాధించటమే, దేవుని ముఖదర్శనం చేయించుకొంచు ఆయనను సేవించటమే. అలా సేవించే మనసును ఇక్కడ కలిగి ఉండాలి, సేవించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆరాధించడం, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం చేసే పని ఏమిటంటే, మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం. ఆ సమస్య తొలగిపోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ప్రయాణానికి వెళ్లే ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. గమ్యం చేరిన తర్వాత క్షేమంగా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? ఆ రీతిగా మనం ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా, ప్రతి మాటలో కానీ క్రియలో కానీ, ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట జరిగించండి అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరలోకమునకు వెళ్ళిన తర్వాత మనం చేయబోవున్నది ఏమిటి అంటే, ఆయన ముఖదర్శనము చేసుకొనొచ్చు ఆయనను సేవించటం. ఆ సేవించే స్వభావాన్ని భూమి మీద ఉండగానే మనము అలవాటు చేసుకోవాలి. ఎలాగో అంటే ప్రతి విషయంలో కూడా, అది శ్రమే కావచ్చు, నష్టమే కావచ్చు, మరణమే కావచ్చు, రోగమే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. కేవలం మేలు పొందినప్పుడే కాదు, మనకి నష్టం వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా యోబు తన శ్రమలో కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాడు, తద్వారా సాతానుని జయించగలిగాడు. పౌలు శీలు తాము కలిగిన శ్రమలో కూడా దేవుణ్ణి ఆరాధించారు, తద్వారా తాము ఉన్నటువంటి జైలులో నుంచి విడిపింపబడ్డారు. అంతేకాదు, వారి ఆరాధన వలన మరి ఒక కుటుంబం, జైలు అధికారి కుటుంబం కూడా రక్షింపబడటానికి కారణమైంది. కాబట్టి ఈ రీతిగా మన యొక్క ఆరాధనలో, మన శ్రమకాలంలో మనం చేసే ఆరాధనలో మనకు తెలియకుండా మరొకరి రక్షణకు కూడా కారణం అవ్వచ్చు. అందుచేత మనం ఏది వచ్చినప్పటికీ ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, దేవుని మహిమపరచడం మాత్రం మర్చిపోకూడదు. పరలోకంలోనే 24 దేవదూతలు, 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు, మరి ఆయన సముఖంలో ఉన్నటువంటి 4 జీవులు, ఆ పరలోకంలోకి చేరినటువంటి లెక్కింపలేని జనులందరూ కూడా చేస్తున్నది ఏమిటి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తోత్రించడం, దేవుని కీర్తించడం, ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే చెల్లును గాక అని ఆయన ఎదుట సాగిలపడుతున్నారు. కాబట్టి ఈ భూలోకంలో
బ్రతుకుతున్నటువంటి మన విశ్వాస జీవితంలో మనము కూడా పరలోకపు సైన్య సమూహము వలె మనము కూడా దేవుని ఎదుట సాగిలు పడుతూ వారు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో ఆ రీతిగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగిన వారమే మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతూ మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట కొరకు వెనుకొన్న వాటిని మరిచి ముందున్నటువంటి వారి కొరకు వేగిలిపడి సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము ఆ మాటల ద్వారా ప్రేరేపింపబడిన వారమై మరి ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యందు ఆసక్తి కలిగి ఆ రీతిగా నడుచుకుంటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు తన ఆత్మ ద్వారా సహాయాన్ని మనకి ఎల్లప్పుడూ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న మీ అనాది సంకల్పానికి వందనాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచి రాజులైన యాజక సమూహముగా నీ సొత్తైనటువంటి ప్రజలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు. ఎంతో గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా కొరకు పరలోకంలో ఒక నిత్యమైన నివాసాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద మా విశ్వాస జీవితంలో మేము ఏమి చేయాలని మీరు ఆశపడుతున్నారో దాన్ని మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. పరలోక సైన్య సమూహం అంతయు కూడా ఎల్లప్పుడూ నీ ఎదుట సాగిలపడుతూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నటువంటి రీతిగా భూమి మీద ఉన్న మేము కూడా తండ్రి నిన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ ప్రతి సమయంలో కూడా అది శ్రమే కావచ్చు, బాధే కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, మరణమే కావచ్చు, ఏది సంభవించినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధించే మనస్సు కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మాట చేతే కానీ క్రియ చేతే కానీ ప్రతి విషయంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అపోస్తులైనటువంటి పౌలు ద్వారా తెలియజేసిన మాటను మేము మా హృదయాల్లో భద్రపరుచుకుని మేము ఎల్లవేళలా ఆ దేవుని ముఖదర్శనము చేసుకొని ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని స్తుతించి ఆరాధించి కీర్తించి మహిమపరిచి ఘనత మహిమ ప్రభావం ఆయనకి చెల్లినట్లుగా మా హృదయమును సిద్ధపరచుకుని ఎల్లప్పుడూ కూడా ఆయన్ను ఆరాధించగలగటానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మా విశ్వాస జీవితంలో ఆరాధించే మనసు దయచేయండి, స్తోత్రించే మనసు దయచేయండి, సాగిలపడే మనసు దయచేయండి. ఘనత మహిమ ప్రభావం సమస్తము మీకు చెల్లినట్లుగా మా జీవితాలు వినియోగించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అట్టి హృదయము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఏమి చేయాలని మీరు ఆశపడుతున్నారో దాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. మీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ తండ్రి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మరొకసారి నీ సన్నిధికి తీసుకుని వస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఉన్న పరిస్థితుల ద్వారా మీరు మాకు ఏమి నేర్పించదలిచి ఉన్నారో మాకైతే తెలియదు, కానీ వాటిని నేర్చుకునేటువంటి నాయన జ్ఞానమును మాకు అనుగ్రహించి సహాయం చేయమని కోరుకుంటున్నాం. నీ చిత్తమైతే లోకంలో ఉన్నటువంటి శ్రమ నుంచి లోకము తప్పింపబడటానికి సహాయం చేయండి తండ్రి. మేము మిమ్మల్ని అడుగుటకు యోగ్యత లేదు, మాకు అర్హత లేదు, కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అడుగుతున్నాం ప్రభువా. ఎంతో మంది దినదినము చనిపోతున్నారు, ఎంతో మంది నిరాశలు అయిపోతున్నారు, ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు, ఎంతో మంది తండ్రి అనేకమైనటువంటి కారణాల చేత దినదినము చనిపోతూ ఉన్నారు తండ్రి. ఆయన ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇటు శ్రమ నుంచి మమ్మల్ని విడిపింపగలిగిన వారు మరి ఎవ్వరూ కూడా లేరు తండ్రి. నీవే మా ఆశ్రయ దుర్గము తండ్రి, నీవే మా కొండ మా కోట తండ్రి. నీ యొద్దకు వచ్చి ఉన్నాము, నీ యొద్దకు వచ్చిన వారిని అన్నడూ కూడా త్రోసివేయనన్నారు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ యొక్క శ్రమలో నుండి మేము బయటపడటానికి, ఈ శోధంలో నుండి మేము బయటపడటానికి మాకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అంతం వరకు కూడా మమ్మల్ని బలపరచండి. అంతం వరకు కూడా మేము నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ఆ నిత్యరాజ్యంను స్వతంత్రించుకొని నీ ముఖదర్శనం చేసుకొనుచు కోటాని కోట్ల దేవదూతలతో కూడా, ఆ 24 పెద్దలతో కూడా తండ్రి, ఆ 4 జీవులతో కూడా కూడి మేము నిన్ను ఆరాధించగలగటానికి మాకు కూడా అవకాశమును దయచేయమని అంతవరకు కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన రక్షణ బట్టి, మాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ చేతులకే తండ్రి సమస్తాన్ని అప్పగిస్తూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయి వారిని మేము క్షమించులాగిన మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధంలోనికి లేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి దేవుడే మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.